రవీంద్రనాథ్ ఠాగూర్ తిరిగిన నేలను బాంబుగా మార్చేశారు అంటూ మమతా సర్కార్పై నిప్పులు చెరిగారు అమిత్ షా. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అమిత్ షా మహాకూటమికి రాజకీయ విధానం లేదన్నారు. 23 పార్టీలు 9 మంది పీఎం అభ్యర్థులు అంటూ సెటైర్లు వేశారు. బెంగాల్లో మమతా రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. బీజేపీ వర్సెస్ మహాకూటమి రాజకీయ విమర్శలకు పశ్చిమ బెంగాల్ వేదికగా మారింది. కోల్కతా బి గ్రేడ్ గ్రౌండ్స్ లో ఇటీవలే బీజేపీ వ్యతిరేక కూటమి శంఖారావం పూరిస్తే అదే గడ్డ నుండి మహాకూటమిపై రాజకీయ దాడి మొదలుపెట్టింది బీజేపీ. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టిన అమిత్ బీజేపీ వ్యతిరేక కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రాక్షస పాలనతో పోల్చారు. ప్రపంచానికి శాంతి సందేశమిచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ నడిచిన నేలను బాంబు ఆయుధాల కేంద్రంగా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్దాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మహాకూటమి కలయికను ఎన్నికల జిమ్మిక్కుగా చెప్పుకొచ్చారు. 23 పార్టీలు మోదీకి వ్యతిరేకంగా చేతులు కలిపితే 9 మంది పీఎం రేస్లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. मित्रों, ये गठबंधन का एजेंडा स्पष्ट है। मोदी हटाओ, हम चाहते हैं गरीबी हटाओ, वो चाहते हैं मोदी हटाओ। हम चाहते हैं भ्रष्टाचार हटे, वो चाहते हैं मोदी हटे। हम चाहते हैं बेरोजगारी हटे, वो चाहते हैं मोदी हटे। हम चाहते हैं निरक्षरता हटे, वो चाहते हैं मोदी हटे। हम चाहते हैं रोग और बीमारी हट जाए, वो चाहते हैं मोदी हट जाए। हम चाहते हैं देश सुरक्षित हो, वो चाहते हैं मोदी हटे। ममता दी 5-25 नेताओं को खड़ा होकर हाथ मिलाकर हाथ खड़ा करने से नरेंद्र मोदी को नहीं हटा सकते। देश की 100 करोड़ की जनता नरेंद्र मोदी के साथ चट्टान की तरह खड़ी है. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతల ప్రచారాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఆ పార్టీ నేతలను విమర్శిస్తున్నారు. మల్దాలో ప్రచారం చేయడానికి అమిత్ షాకు అనుమతి లభించలేదు. ఆయన హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించారు. దీంతో అమిత్ షా ప్రైవేటు హెలిప్యాడ్ వాడుకున్నారు. మరోవైపు అమిత్ షా ఆరోపణలపై టీఎంసీ ఘాటుగా స్పందించింది. మరికొన్ని నెలల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందన్న ఒత్తిడి అమిత్ షాలో కనిపిస్తుందని విమర్శలు గుప్పించారు.